కేశప్ప అనే ఒక శివభక్తుడు కుమ్మరివాడు కుండలు చేసుకుంటూ జీవిస్తూ కూడా మహాశివరాత్రికి అన్నదానం చెయ్యాలని ఆశతో ఉండేవాడు. మహాశివరాత్రినాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు. కాని ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు, పెద్దలు, ఏమీ తెలియనటువంటివాడు ఒక కుమ్మరివాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని సంపాదించడమా అని అసూయ చెంది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకొని వెళ్ళి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బద్దలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్నటువంటి సంభారాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి తిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారింది. మహాశివరాత్రి. ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకొని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడన్న ఆశతో, ఆకలితో వచ్చారు. ఈయన పాపం అన్నీ ధ్వంసమైపోయి ఏడుస్తున్నాడు. కేశప్ప అన్నం ఏం పెడతాడ్లే అని వాళ్లు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అతను నేను శివభక్తులకు సేవ చెయ్యలేకపోయాను అనేటటువంటి బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మారేడు చెట్టు యొక్క మొదలికి తన తల వేసి కొట్టుకున్నాడు. కొట్టుకొని నీ యొక్క భక్తులకు సేవ చెయ్యని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు, నేను నీ మ్రోల మరణిస్తానని మారేడు వృక్షాన్ని పరమశివస్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు. ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి నెత్తుటి బిందువులు కిందపడ్డాయి. ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కుమ్మరివాని యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్తబిందువులు పడినటువంటి బిందువులన్నీ కలిపి నెత్తురు చిన్న మొడుగై ఆ నెత్తురు సువర్ణలింగంగా మారింది. ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేసరం.